మాట ఇచ్చి మోసం చేసినందుకు. వాళ్ళను ముట్టుకునే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా వచ్చి ఇతరుల మీద దాడి చేస్తుంటే పిటిషన్లు ఇస్తే తీసుకునే శక్తి కూడా మీకు లేదు, ఆ దమ్ము కూడా మీకు లేదు. దద్దమ్మలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు హుకుం జారీ చేస్తే వేట కుక్కలాగా ఉరుకుతున్నారు. ఈ పద్ధతి మానుకుంటే మంచిది. చాలా కాలం ఉండాల్సింది ఉంది సర్వీస్లో. మంచిది కాదు ఇది. మీకు మచ్చ తెచ్చుకుంటున్నారు మీకు మీరు. గింతగా సాగిలపడి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మీకు. మీ జీతం మీకు వస్తుంది ఎక్కడున్నా. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని కూడా పని చేయొద్దని చెప్పి నేను జిల్లాధికారులకు సూచిస్తూ ఉన్నా. మీకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. మీరు చేస్తున్నది ఏంది? న్యాయం చేస్తున్నామా ఉద్యోగానికి? ప్రజలకు న్యాయం చేస్తున్నామా? ఆ పిల్లో టీఆర్ఎస్ కార్యకర్త ఏం కాదు. ఒక ఆటో తోలుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఇన్ని రోజులు జైలు పంపడమే కాకుండా ఇంకా 10 రోజులు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా కూడా కనీసం కింది స్థాయి పోలీసుల మీద ఇటువంటి కాంప్లైంట్